ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉండండి, అమ్మగారికి హారతి ఇచ్చేసొస్తాను. వద్దు. తను ఒకసారి ఉన్నట్టు మరొకసారి ఉండదు. తను పర్మిషన్ లేకుండా పూజ చేసినందుకు కోప్పడినా కోప్పడుతుంది. అన్నింటికి అలా అనుమానిస్తే ఎలా పెద్దోరు? పర్లేదు, తిడితే తిట్టించుకుంటాను. గంగా నేను చెప్పేది విను, నా మాట వినమ్మా. కాదు పెద్దోరు. గంగా నా మాట విను. నేను ఎందుకు చెప్తున్నాను విను. గంగా నానున్నాను కదా. గంగా 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 గంగనా? తన పేరు బాను కదా, గంగా అని పిలుస్తున్నారేంటి? మిమ్మల్నే మాట్లాడరేంటి? తన పేరు బాను కదా, నీ పేరు గంగనా? బాను కాదా? అంటే శకుంతల తన పూర్తి పేరు గంగా భవానీ. ముద్దుగా భాను అని పిలుస్తుంటాం. నేనేమో గంగా అని పిలుస్తాను. భవానీ అని కూడా పిలవచ్చు. లేదు, తనకి బాను అన్న పేరే బాగుంది. ఇంకా వేరే ఏ పేరుతో పిలవనక్కర్లేదు. అందరూ తనని బాను అనే పిలవాలి. ఆ పేరు వింటుంటే మన బాను ఈ ఇంట్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు పూజ చేసావా? అవునమ్మగారు, సూర్యుడు రాకముందే ఇంట్లో దీపం వెలిగించాలని గుళ్ళో పూజారి గారు చెప్పారు. మీరంతా లేసేసరికి ఆలస్యం అవుతుందని నేనే పూజ చేసేశాను. చాలా మంచి పని చేశావు. నిజానికి ఈరోజు పూజ నేనే చేద్దామనుకున్నాను. ఎందుకో తెలీదు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. అందుకే పూజ చేయాలనిపించింది. పర్వాలేదు, నువ్వు చేసావుగా, చాలా సంతోషం. హారతి తీసుకోండి. సరే అమ్మగారు, మీరెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. నేనెళ్ళి ఇంట్లో అందరికీ హారతిచ్చి ధూపం వేసి వస్తాను. మీకు మంచిగా టిఫిన్లు కూడా చేస్తాను. అవన్నీ నేను చూసుకుంటానులే గాని వాళ్ళందరూ ఇప్పుడప్పుడు లేవరు బాను. అలా అని ఒగ్గేస్తానా? పూజ చేసిందే అందరికీ మంచి జరగాలి అని. ధూపం పెట్టాల్సిందే. ఇదిగో గంగా. కాదు బాను. బాను 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 ఇదిగో బాను. బాను బాను. గంగా